భారత బడ్జెట్ వెనుకున్న రాజ్యాంగ చట్రం అంటే ఆర్టికల్ 112 గురించిన క్లుప్త విశ్లేషణ ఇది. మీకు తెలుసా, మన రాజ్యాంగంలో ఎక్కడా బడ్జెట్ అనే పదం లేదు. దాన్ని వార్షిక ఆర్థిక నివేదిక అని పిలుస్తారు. ఇది ప్రజాధనంపై ప్రభుత్వానికి పార్లమెంటరీ జవాబుదారీతనాన్ని నిర్ధారించే ఒక కీలకమైన ప్రక్రియ అన్నమాట. సరే, ఇందులో మనం గుర్తుంచుకోవాల్సినవి కొన్నున్నాయి. మొదటిది, ఇది కేవలమో ప్రకటన కాదు, రాజ్యాంగపరమైన బాధ్యత. ఆర్టికల్ 112 ప్రకారం ప్రతి ఆర్థిక సంవత్సరానికి ప్రభుత్వ ఆదాయ, వ్యయాల అంచనాలను పార్లమెంటు ముందు ఉంచడం రాష్ట్రపతి విధి. ఇది మన ప్రజాస్వామ్యానికి మూలస్తంభం లాంటిది. ఎందుకంటే ఆర్టికల్ 265 ప్రకారం చట్టం లేకుండా పన్ను వేయలేరు. అలాగే ఆర్టికల్ 266 ప్రకారం పార్లమెంటు ఓకే చెప్పకుండా ఖజానా నుంచి ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేరు. ఇక రెండవది, వ్యయాలను 2 రకాలుగా విభజించారు. కొన్నింటిపై ఓటింగ్ ఉండదు. లోక్సభలో గ్రాంట్ల డిమాండ్ల రూపంలో ఓటింగ్ ద్వారా ఆమోదించాల్సిన ఖర్చులు కొన్ని ఉంటాయి. కానీ రాష్ట్రపతి జీతభత్యాలు, సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతాలు వంటి వాటిపై ఓటింగ్ ఉండదు. దీని ముఖ్య ఉద్దేశమేంటంటే ఈ రాజ్యాంగ సంస్థల స్వాతంత్ర్యాన్ని కాపాడటం. చివరిగా, పార్లమెంటు ఆమోదమనేది ఒక సింగిల్ స్టెప్ ప్రాసెస్ కాదు. ఆర్థిక మంత్రి బడ్జెట్ను ప్రవేశపెట్టాక దానిపై చర్చ, కమిటీల పరిశీలన, ఓటింగ్ జరుగుతాయి. ఆ తర్వాతే డబ్బు డ్రా చేయడానికి వినియోగ బిల్లు, పన్నుల ప్రతిపాదనలకు చట్టబద్ధత ఇవ్వడానికి ఫైనాన్స్ బిల్లు పాస్ అవ్వాలి. క్లుప్తంగా చెప్పాలంటే ఆర్టికల్ 112 అనేది ప్రభుత్వ ఆర్థిక వ్యవహారాలను పార్లమెంటు నియంత్రణలో ఉంచి ప్రజాధనానికి జవాబుదారీతనం కల్పించే ఒక రాజ్యాంగపరమైన రక్షణ కవచం.